అవునా కాదా అనే విషయాన్ని ఆయన కనుక రేపు పొద్దున నిజమే మాకు ఈయన చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, లేదు చంద్రశేఖరరావు చెప్పాడు, ప్రాబ్లమే. దే ల్యాండ్ ఇన్ టు ట్రబుల్. సో ఇవన్నీ కూడా మనం చూడాలి ఆయన ఏం చెప్పబోతున్నాడు అని. ఎందుకంటే హార్డ్ డిస్కులు కూడా తగలబెట్టారు అని చెప్పేసి పెట్టారు, మూసీలో రికవరీ చేశారని, చేశారు. అదే మన కొంత కొంత దొరికాయని కూడా అప్పట్లో వచ్చింది అది. సో ఇవన్నీ అట్లా కాదు, అసలు ఒక సెంటర్నే క్రియేట్ చేశారు, మానిటరింగ్ సెంటర్ని. 200-300 మంది కూర్చొని మీరు ఫోన్ ట్యాప్ చేసే సెంటర్ని క్రియేట్ చేసి తర్వాత తీసి ఊరవతల పెట్టారు, షిఫ్ట్ చేశారు సబర్బన్ ఏరియాకి. సో అది పెద్ద వ్యవస్థ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ వ్యవస్థ ద్వారా అందరి ఫోన్లు విన్నారు, అది ఎవరికి ఎగ్జామ్షన్ లేకుండా. అందుకే అప్పుడు మొత్తుకునేవాడు ప్రతిపక్షం వాడు, బీజేపీ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళప్పుడు గొడవ, నా ఫోన్ ట్యాప్ అవుతుందో నా ఫోన్ ట్యాప్ అవుతుందో. నిజం అది నిజమని మనకి వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు అర్థమైంది. సో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాలంటే దాని చీఫ్ ఈయనే కాబట్టి ఈయన చెప్పాలి. నేను చెప్పాను లేదు, నాకు ముఖ్యమంత్రి చెప్పాడు, కాదు కేటీఆర్ చెప్పాడు. 100% అది ఎవరైతే చీఫ్ ఆఫ్ ది మన ఉన్నారో ఈ అడ్మినిస్ట్రేషన్కి, అంటే నా ఉద్దేశం సీఎం ఆర్ కన్సర్న్డ్ కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇది జరిగి ఉండదు. కాబట్టి అది బయటకు వస్తే వాళ్ళు ట్రబుల్లో పడతారు.